ఓం నమ శివాయ. సునీతతో అలా ఛానల్కి స్వాగతం. నేను ఇవాళ హెల్తీ బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నాను. ఇదైతే నేను వీక్లీ కంపల్సరీగా ఈ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఈ పిండి ఎలా మనము మిక్సింగ్ చేసుకోవాలంటే 1:1 రేషియో. ఇది పెసరపప్పు ఒక 1 కప్ అయితే రోల్డ్ ఓట్స్ లేదన్నా మీకు నార్మల్ ఓట్స్ అయినా పర్వాలేదు. సో 1:1 రేషియో తోటి అంటే 1 కప్ పెసరపప్పు అయితే 1 కప్ రోల్డ్ ఓట్స్. ఇది ఇన్స్టాంట్గా కూడా చేసుకోవచ్చు, పెద్ద టైం ఏం తీసుకోవద్దు. 2 కడిగేసి మనము బౌల్లో పెట్టుకొని హాట్ వాటర్ వేసేసామంటే వితిన్ హాఫ్ అన్ అవర్లో చక్కగా మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోగానే మీరు మిక్సీ కొట్టుకోవాలి. సో నేను ఇవాళ దోశలు ఇందులో నేను ఇది మిక్సింగ్ చేసుకున్న తర్వాత పెసరపప్పు ఓట్స్ని నానబెట్టుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో అల్లము పచ్చిమిర్చి కూడా వేసాను. ఇంకా మీకు ఎక్కువ స్పైసీ తినేవారైతే పచ్చిమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇవాళ నేను గుంత పునుగులు చేస్తున్నాను. సో దానికి నేను ఈ వెజిటేబుల్స్ యూస్ చేస్తున్న దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ లైక్ క్యాప్సికమ్ ఉంది, రెడ్ గ్రీన్ అన్ని. సో ఆనియన్, అసలు క్యారెట్ కూడా వేయాలి కానీ క్యారెట్ లేదు నా దగ్గర. ఉన్న వాటితోటి ఇది నా బెస్ట్ చాపర్ మిషన్ అనమాట. దీంతో నేను అసలు ఈజీగా చాప్ చేసేసుకుంటాను. ఇది చార్జబుల్ మీకు అమెజాన్లో అక్కడ దొరికిపోతుంది. సో నాకు మార్నింగ్ అవర్స్ ఒక 1 అవర్ ఉంటుంది. సో మార్నింగ్ వర్కింగ్ అవర్స్ కాబట్టి నాకు ఆఫీస్ ఉంటుంది కాబట్టి నేను వితిన్ 1 అవర్లో కుకింగ్ అన్నీ చేసేసుకోవాలి. సో ఇది బెస్ట్ అనమాట నాకు ఈ చాపింగ్ మిషన్, చాపర్. ఇది యాక్చువల్గా మా ఆడపడుచు రికమెండ్ చేశారు, చాలా బాగుంది. నాకైతే ఈవెన్ కరెంట్ లేకపోయినా సరే ఇది చార్జబుల్ కాబట్టి ఈజీగానే చాప్ చేసేసుకుంటాను. సో ఎలా చేస్తాను, ఇలా చాప్ చేసుకోవడమే. ఇలా చాప్ చేసుకున్న తర్వాత ఇందులో మనం చాపర్ మిషన్లో వేసేసుకుందాము. సో హెల్పింగ్ హ్యాండ్ లేకపోతే పని కాదు. అది పెద్ద హెల్పింగ్ హ్యాండ్ మా వారు. కొద్దిగా సరిపోతుంది, ఇంత సరిపోతుంది, ఫైన్. ఓకే, అలానే ఆనియన్ కూడా ఇప్పుడు నెక్స్ట్ చాప్ చేసుకుందాం. చాప్ చేసేసుకోండి, ఇది ఆనియన్స్. సో ఇప్పుడు మనము ఇది మొత్తం వేసేసాము. ఇందులో కావాలంటే సాల్ట్ వేసుకోండి. నేనైతే ఇంకా సాల్ట్ అలాంటిది ఏం వేయను, ఆల్రెడీ పిండిలో మిక్స్ చేశాం కదా, నేనైతే ఏం వేయట్లేదు. ఇందులో మనం కొన్ని నువ్వులు కూడా వేసుకున్నాము. నువ్వులు కూడా హెల్తీ కాబట్టి 1 స్పూను నువ్వులు. ఇంకా లేదు, కొంతమందికి ఘాటుగా కావాలంటే 1 స్పూను మిరియాలు కూడా వేసుకోవచ్చు పొడి. నేనైతే వేయట్లేదు. ఇంత మేము ఉండేదే ముగ్గురము, ఇంత అవసరం లేదు. సో నేను కొంచెం అయితే తీసుకుంటున్నాను మిక్సింగ్ బ్యాటర్. ఓకే, చాలా హెల్తీ. ఓట్స్, పెసరపప్పు అండ్ ఫైబర్ కూడా మనకు. చూడండి, ఆయిల్ గుత్త పునుగులు అనగానే చాలా ఆయిల్ తీసుకుంటున్నాను అనుకుంటారేమో, ఏం తీసుకోదు. పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. నేను మీకు చూపిస్తాను వేసినప్పుడు. సో ఈ కన్సిస్టెన్సీ చాలు.
పెట్టించండి స్టవ్ మీడియంలో పెట్టేసి మీడియంలో పెట్టేసుకోండి. జస్ట్ ఇది మా బాబు చేస్తున్నాను నేను. జస్ట్ లైన్ ఇలా నెయ్యి కదా, నెయ్యి అప్లై చేస్తే ఖచ్చితంగా వస్తుంది. సో వరి సో ఇలా లైట్ అప్లై ముందు చేసుకోండి. ప్యాన్ వేడి అయిన తర్వాత మాత్రమే హస్బెండ్ కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. సో ఇది ఇలా వేసేసుకోవాలి. చక్కగా మంచి కలర్ వస్తుంది. హెల్దీ, పిల్లలకు హెల్దీగా పెట్టడానికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఇది జస్ట్ ఇలా వేసేసుకోండి. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత ఒకవేళ మీ పిల్లలకి చీజ్ ఇష్టం అయితే ఇలా చీజ్ బాల్స్ కొన్ని, ఇది మోస్ట్రెలా చీజ్ జస్ట్ ఇలా ఒకటి పెట్టండి సరిపోతుంది. కొంచెం ఓకే, తప్పకుండా చేసుకోండి. హెల్త్కి చాలా మంచిది. నేను చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నాను. చికెన్ కొత్తగా నేర్చుకుంది ఏం కాదు. ఇది కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి నాకు. జస్ట్ మళ్ళీ దీనిపైన కొంచెం ఇలా పెరిగి పెట్టేసుకోండి. చాలా మంచిగా వస్తాయి, టేస్ట్ ఉంటుంది. ఏ చట్నీ తోటైనా మీరు వేసుకొని తినొచ్చు. ఏ చట్నీ అయినా బాగుంటుంది. ఎమ్మి ఆరోగ్యకరమైన గుత్త పొంగనాలు. ఇది జస్ట్ ఇది ఇలా టర్న్ చేసుకోవడమే. చూసారా ఆ కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో. సో ఇది ఇలా టర్న్ చేసుకోవడమే మంచిగా. ఇవన్నీ ఇలా టర్న్ చేసుకోవడమే. నేను ఒక 1 హ్యాండ్